ఉంది. దుర్గారావు గారు చెప్పండి. ఓకే, సిగ్నల్ రావట్లేదు అనుకుంటా సార్. ఓకే, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుందా సార్? ఫస్ట్ గత 6 మాసాల క్రితం జగన్మోహన్ రెడ్డి పైన ప్రజలకి నమ్మకం పోయింది సార్. 6 మాసాలు అయిన తర్వాత కూటమి ప్రభుత్వం పాలన రాగాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, మోడీ గారి పైన నమ్మకంతో సో ఇలాంటి పాలన గతంలో ఉండేది పాలన కోల్పోయి పూర్తి స్థాయిలో నమ్ముతున్నారు ప్రజలు. కాబట్టి ఎప్పుడైతే ప్రజలు ఇక్కడ కూటమి వైపు ఇంకెన్ని 1 టర్మ్ 2 టర్మ్ 3 టర్మ్లు వెళ్తారనే నమ్మకం వైసీపీలో నాయకులకి అయితే ఎప్పుడైతే అనుమానం కలిగిందో ఒక్కొక్కరికి ఇక్కడ పార్టీ విడిచిపెట్టడం ప్రారంభించారండి. గతంలో ఎక్కువ ఎవరైతే వాయిస్ వినిపించారో వాళ్ళే ముందు వస్తున్నారు. ఎవరో కాముగా ఉన్న వాళ్ళు రావట్లేదు. వాసిరెడ్డి పద్మా గారు చూసాం, మనం అవంతి శ్రీనివాసరావు గారు చూసాం. ఈ రోజు ఉదయం ఒకరు మధ్య ప్రతి గంటకి మార్పులు జరుగుతున్నాయి, వాతావరణ మార్పుల్లాగా. ఖాళీ ఆళ్ళన అని ఒక్కొక్కరు చూస్తూనే ఉన్నాం కదా ప్రతి జిల్లాలో. మరి ఇంకా వైసీపీ పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెంలో అన్న మీటింగ్లు ఏంటంటే జగన్ నేను పాతాలను తొక్కేస్తానంటే నేనేంటో నాకు అప్పుడు అర్థం అవ్వలేదు. ఈ రోజు అర్థమవుతుంది. ఓన్లీ ప్రభుత్వాన్ని పాతాలను తొక్కేస్తామన్నారు కానీ పార్టీని తొక్కేస్తామని నాకైతే అర్థం అవ్వలేదు. ఈ రోజు అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ అనే అరాచక పాలన చేసి ఇలాంటి పార్టీ కూడా ఉండకూడదని తొక్కే ప్రయత్నం అవేళ ఆయన దృష్టి ఈవేళ నాకు అర్థమైంది, ఆయన ఆలోచన విధానం. కాబట్టి వైసీపీ పార్టీ దుకాణం బంద్ సార్ ఇంకా ఈ రాష్ట్రంలో. కాబట్టి భవిష్యత్తులో పాలించేది మేమే ప్రతిపక్షము, మేమే అధికార పక్షంగా మా 3 పార్టీలే అక్కడ ఉంటాయని నేను అనుకుంటానండి. భవిష్యత్తులో కొత్త పార్టీలు రావచ్చు, రాదని అనుకోవట్లేదు. కానీ ఈ పరిపాలనకి 100% 6 మాసాల్లోనే ప్రజలు ఆమోదముద్ర వేయడం వల్ల ఇక్కడ వైసీపీ అందరూ కూడా బయటకు వెళ్ళిపోయే పరిస్థితి అండి. కనీసం ఆ పెద్దలు చెప్పినట్టు ఆయన వినలేదు, ఆయన వాదనలో ప్రతి ఇక్కడ కనీసం సరిదిద్దుకునే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు చేయలేదు. ఇప్పుడు కూడా అవాస్తవాలు చెప్పుకుంటూ ఆయన చేసిన అవినీతి అక్రమాలు గత 5 సంవత్సరాల్లో చేసిన అన్ని కూడా కప్పిపుచ్చుకునే అబద్ధాలే చెప్తున్నాడు తప్ప కొన్ని పొరపాట్లు జరిగాయి, నాకు క్షమించండి రాష్ట్ర ప్రజలే కాబట్టి ఆ దూరంలో ఆయన లేరండి. ఇప్పటికి కూడా ఇంకా అధికారంలో ఉన్నాను అని చెప్పేసి అరాచకత్వము, ఆ దోపిడీ రాజ్యము అలాంటి దీంట్లోనే ఉన్నారు. ఈవెన్ కాకినాడ ఆ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కూడా చూస్తుంటే ఆయన స్టేట్మెంట్లు చూస్తుంటే ఎలా ఉందో చూడండి. ఆ మాఫియా స్వయంగా నేను చెప్తున్నాను కదా, ఈ మొత్తం రాష్ట్రాన్ని లూటీ చేసేసారండి. ఇంకా ప్రస్తుతం 6 మాసాల నుంచి చేసిన ఎంక్వైరీలు కొన్ని తెలుసున్న కొన్ని ఒప్పందాల్లో లూటీ అయితే జరిగిందండి. లూటీ చేయకుండా ఉండుంటే ఈవేళ మనము మొదటి 5 స్థానాల్లో ఇది భారతదేశం నుండి విడిపోయినప్పుడు కూడా మొదటి 5 స్థానాల్లో అన్ని ఉండేవాళ్ళు. సో సార్ కోటేశ్వరరావు గారు, ఫైనల్గా ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు కొంతమంది సైలెంట్ అవుతున్నారు, వారి పార్టీకి సంబంధించి ఎక్కడా మాట్లాడడం లేదు. కొంతమంది రాజీనామా చేస్తున్నాం, ప్రస్తుతానికి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాం అని చెప్తున్నారు. కానీ ఇంకొంతమంది సైలెంట్గా ఉంటున్నారు. అంటే కొంత గతంలో వారు చేసిన అవినీతి అక్రమాల కేసులు, ఈ విచారణ ఇవన్నీ బయటకు వస్తాయి, తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సైలెంట్గా ఉంటున్నారు అనుకోవచ్చా? సైలెంట్ గా ఉండటానికి 2-3 కారణాలు ఉంటాయి.